తమిళనాడులో రాబోయే ఎన్నికల కోసం ఒక 3-4 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కదా. ఈ ఎన్నికల కోసం డిఎంకే వర్సెస్ టీవీకే అన్న విధంగా ఉంది అక్కడ. టీవీకే అంటే విజయ్కి చెందినటువంటి పార్టీ మంచి ప్రపంచమే సృష్టించే విధంగా ఉంది. మొత్తానికి డిఎంకేకి గట్టి పోటీ ఇచ్చేటటువంటి పార్టీగా మంచి ఫామ్ లోకి వచ్చింది టీవీకే. అయితే ఇద్దరూ కూడా విమర్శల్లో ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇక్కడ టీడీపీ వైసీపీ ఏ విధంగా అయితే విమర్శలు చేసుకుంటారో అక్కడ అదే విధంగా డిఎంకే టీవీకి పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలోనేమొచ్చేసి ఇప్పుడు స్టాలిన్కి ఒక అవకాశం దొరికింది. అదేంటంటే, జననాయకుని సినిమాకి సెన్సార్ బోర్డు వాళ్ళు ఇంకా సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల దీన్ని ఇప్పుడు స్టాలిన్ తన రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నాడు. జననాయక సినిమా సర్టిఫికేట్ ఇవ్వకపోవడం అనేది కేవలం బీజేపీ ఆడుతున్నటువంటి ఒక నాటకం. ఇక్కడ బీజేపీ చెప్పినట్లుగా ఈడీ వింటది, ఆదాయ పన్ను వాళ్ళు వింటారు, సిబిఐ వింటది, అందరూ వింటారు. లాస్ట్కి ఈ సెన్సార్ సర్టిఫికేట్ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళలోనే ఉన్నారు, బీజేపీ చెప్పినట్లుగానే ఆడుతున్నారు అంటూ విమర్శలు చేశాడు. పైగా జననాయక సినిమాకి సపోర్ట్ చేశాడు. ఇలాంటి సినిమాలు రావాలి సమాజంలోకి, ఇలాంటి పెద్ద పెద్ద హీరోల యొక్క సినిమాలు ఆపి రాజకీయం చేస్తుంది బీజేపీ అన్నాడు. అంటే ఒకే దెబ్బకి రెండు పెట్లు అన్న విధంగా ఒకవైపు బీజేపీకి విమర్శించినట్లయింది, మరొక వైపు ఏమొచ్చేసి టీవీకేనే కాదు ఎక్కడైనా సరే స్టాలిన్ అందరికీ ఆదుకుంటాడు, అందరినీ ఆపదలో నుంచి గట్టెక్కిస్తాడు, ఏదైనా సరే సమస్య వస్తే స్టాలిన్ ముందు ఉంటాడు అన్న విధంగా ఇప్పుడు ఒక సందేశం ఇచ్చాడు అనమాట. అంటే రాజకీయ నాయకులు దేన్నైనా సరే వాళ్ళకు అనుగుణంగా రాజకీయంగా వాడుకుంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల టీవీకే నమ్మినటువంటి ప్రజలందరూ కలిసి డిఎంకేని లేకపోతే స్టాలిన్కి ఓట్లు ఏమేసారు. కానీ ఒక విధంగా ఇది ఒక పాజిటివ్, అంటే ఈ న్యూట్రల్ గా ఉంటారు కదా, అలాంటి వాటర్లను తిప్పుకోవడానికి ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. అలాగే మన 41 మంది చనిపోయారు కరూరు ఘటనలో. ఆ ఘటనలో కూడా నేను రాజకీయం చేయనంటూనే ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించి రాజకీయం చేశాడు తెలుగుగా. ఇప్పుడు కూడా అదే విధంగా ఇప్పుడు జననాయకుడిని ఉపయోగించుకుంటూ రాజకీయం చేస్తాను. ఏ రాజకీయ నాయకుడైనా ఇలాగే చేస్తాడు. స్టాలిన్ కూడా తన రాజకీయ చతురతనైతే ఉపయోగించాడు.